హాయ్ గైస్, మీరు చూస్తున్నారు అల్టిమేట్ కోడర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి అయితే నేను పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో అయితే మీరు బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం నేర్చుకోవచ్చు. ఫస్ట్ దానికి కావాలంటే మనం ఏం నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోవాలి, కాబట్టి నేనైతే పైథాన్ స్టార్ట్ చేస్తున్నాను. వాట్ ఈజ్ పైథాన్ అండ్ హౌ టు ఇన్స్టాల్ అండ్ రన్, ఎలా పైథాన్ని ఇన్స్టాల్ చేయాలి, ఎలా పైథాన్ని రన్ చేసుకోవాలి మన సిస్టంలో అనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పైథాన్ యొక్క ఫ్యూచర్స్ ఏమి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ పైథాన్ అని అయితే చూద్దాం. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ అంటే ఏమిటంటే లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. మనం సీలో కానీ జావాలో కానీ చూసుకున్నట్టయితే మొత్తం కోడ్ రాసేసి తర్వాత దాన్ని కంపైల్ చేసిన తర్వాతనే ఎగ్జిక్యూట్ చేస్తాము. అలా లేకుండా ఈ పైథాన్లో అయితే లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అందుకోసమనే మనం దీన్ని ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. పైథాన్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారంటే వెబ్ డెవలప్మెంట్లో యూస్ చేస్తారు, అండ్ డేటా సైన్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్, ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్, గేమ్ డెవలప్మెంట్, డెస్క్టాప్ అండ్ మొబైల్ యాప్ డెవలప్మెంట్లో కూడా మొత్తంలో పైథాన్ అయితే కీ రోల్ ప్లే చేస్తుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ నేర్చుకున్నట్లయితేనే ఇవన్నీ చేయగలుగుతాం. సో పైథాన్ మీద అయితే మీరు బాగా గ్రిప్ తెచ్చుకున్నారంటే వీటన్నిటి మీద మీకు మంచి ఐడియా వస్తుంది. అండ్ పైథాన్ కీ ఫ్యూచర్స్ ఏమంటే ఇది సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. అంటే ఇది ఈజీగా ఉంటుంది. ఎలా అంటే సేమ్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగానే ఉంటుంది. మీకు ముందు ముందు అర్థమవుతుంది చూస్తే. అండ్ హ్యూజ్ కమ్యూనిటీ అండ్ లైబ్రరీ సపోర్ట్. ఈ పైథాన్లో అయితే చాలా లైబ్రరీస్ ఉన్నాయి. మనం ఆ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకొని మనమైతే దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది పెద్ద అడ్వాంటేజ్. సో అండ్ ఇట్స్ ఏ క్రాష్ ప్లాట్ఫామ్. ఇది ఎక్కడైనా వర్క్ చేస్తుంది. లైక్ విండోస్, లైనెక్స్ అండ్ మ్యాక్ ఓఎస్లో కూడా ఈ పైథాన్ అనేది వర్క్ అవుతుంది. డిజాంగో ఫ్లాస్క్ అనేటివి అవైతే వెబ్ ఫ్రేమ్వర్క్స్. మనమైతే వెబ్ డెవలప్మెంట్లో ఈ డిజాంగో ఫ్రేమ్వర్క్ని అయితే యూస్ చేస్తాం. పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్కి మనకైతే ఫ్రేమ్వర్క్స్ రావాలి. ఫ్రేమ్వర్క్స్ వస్తేనే మనమైతే ఒక ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇన్స్టాలింగ్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే డౌన్లోడ్ చేసుకుందాం. దానికోసం అయితే నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో python.org అని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడైతే మనకు ఓకే ఇదంతా ఉంటుంది. నెక్స్ట్ మనమైతే ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ విండోస్లో పైథాన్ 3.14.0 ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి, మనం ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే చూపిస్తున్నాడండి. నేను డబుల్ టైం క్లిక్ చేసేందుకు 2 ఉన్నాయి. ఓకే, ఇది స్టాప్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. ఇక్కడ డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి డౌన్లోడ్ అయిన ఫైల్ మీదే. ఇలా వస్తుంది. నెక్స్ట్ రన్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే ఇన్స్టాల్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇన్స్టాలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, కానీ మీకోసం అని మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సెటప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో మనమైతే ఇంకా క్లోజ్ చేయొచ్చు. మన విండోస్లో అయితే ఇన్స్టాల్ అయిపోయింది పైథాన్. మీరైతే పర్ఫెక్ట్ ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవడానికి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ హైఫన్ వర్షన్ అయితే ఎంటర్ చేయండి. ఇలా వస్తుంది. మీకు ఈ పైథాన్ ఇన్స్టాల్ అయ్యింటే పైథాన్ వర్షన్ అయితే చూపిస్తుంది. మీరైతే ఇక్కడ పైథాన్ అని ఎంటర్ చేశారంటే మీకైతే షెల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మీరు పైథాన్ కోడ్ని అయితే రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ప్రింట్ హలో అని రాస్తాను. చూడండి, ఇలా అయితే మనకి పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
నేనైతే ఇంకొకటి ఇస్తాను, ప్రింట్ 5x8. ఓకే, మనకైతే 49 ప్రింట్ అయింది. ఇలా పైథాన్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో అయితే మీరు ఇన్‌స్టాలేషన్ అనేది చూసారు కదా! ఓకే, మనమైతే నెక్స్ట్ వీడియోలో పైథాన్ సింటాక్స్ అండ్ వేరియబుల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే.